వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వివన్ 10 months కంప్లీట్ చేశాడు. సో కొత్త థింగ్స్ చేస్తున్నాడు అనమాట. సో మీరు కూడా ఈ వ్లాగ్లో ఉండబోతున్నారు. సో 8th month 9th month ఎలా చూసారో 10th month వీడియో కూడా చూడండి. వివాన్ని బ్లెస్ చేయండి. ఈ వీడియో అయితే చాలా ఎక్సైటెడ్గా ఉండిపోతుంది. ప్రతిసారి చేసుకున్నట్టు కానీ బిర్యానీ చేసుకున్నాం అండ్ ఇప్పుడు పాంప్లెట్ ఫిష్ బార్బిక్యూ చేయబోతున్నాం ఫుల్ సైడ్. అండ్ వివాన్కి ఫోటోషూట్ కూడా ఇందాక తీసామన్నమాట. సో అవన్నీ షార్ట్స్లో వస్తాయి, అలా కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో లెట్స్ గో. కమ్ ఆన్. వివాన్ 10 months అని చెప్పి ఈసారి ట్రే స్టైల్లో బిర్యానీ చేసినాను. సరే ఓపెన్ చేయరా. వి ఫర్ వివాన్. వావ్, పక్కా హైదరాబాద్ స్టైల్. ప్రతి మంత్కి స్పెషల్స్ ఉన్నట్టే బిర్యానీతో పాటు ఈసారి పాంప్లెట్ ఫిష్ ఫ్రైలో యాక్చువల్లీ బార్బిక్యూ. ఈ వీడియోలో ఫుల్ రెసిపీ కానీ మ్యారినేషన్ ప్రాసెస్ కానీ చూపించట్లేదు. ఫిష్ని 2 different వేస్లో మ్యారినేట్ చేసాము. ఒకవేళ ఫుల్ రెసిపీ కానీ మ్యారినేషన్ ప్రాసెస్ కానీ చూడాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. నార్మల్గా అయితే ఫిష్ని ఫ్రై చేసుకుంటాము, కానీ ఈసారి బార్బిక్యూ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ అందరు ఉన్నాం కదా, సో బాగా స్పెండ్ చేసినట్లుంటుంది అని చెప్పి. ఇంక ఈరోజు అయితే చాలా లాంగ్ డే. వివాన్కి ఫోటోషూట్ చేసాము అండ్ కేక్ కట్ చేసి బార్బిక్యూ చేసుకుందాం అని చెప్పి పూల్ దగ్గరికి వచ్చాము. వివాన్ 10 months సెలబ్రేషన్, ఫ్యామిలీ అంతా కలిసి. మీరు కూడా మా ఫ్యామిలీ. ఐఎమ్ సో హ్యాపీ. వాడు కట్ చేయాలి ఫస్ట్. బాబు కట్ చేయి నాన్న, కట్ చేయి డాడీ, కట్ చేయి డాడీ. అమ్ములు కట్ వాడు పొద్దున్న నుంచి పాపం. వివోకి ఇట్లా ముక్కి కట్ట పూస్తాం అలా పూస్తాం అనమాట. కానీ ఇప్పుడు నీకు స్వీట్స్ అంతా లేదు నాన్న. తింటావు ఇంకోటి తింటావా? ఇవ్వ బదులు మమ్మీ బుగ్గకి పూసేస్తాను. అయ్యో వివో 10 months ఆఫ్ పేరెంటింగ్. అయ్యో ఏంద్రా బాగా కేక్ తినకుండా ఏంద్రా తినాలిరా పూసుకోండి కేక్. సో కేక్ కటింగ్ అయిపోయింది, ఇంకా బార్బిక్యూ చేసుకుందాం. సో నేను మా పూల్ మేము ఎక్కడ బార్బిక్యూ చేసుకుంటున్నామో అంతా చూపిస్తాను. ఇట్స్ ఆర్ పూల్ అండ్ అక్కడ జిమ్ ఉంటుంది, ఇది సిట్అవుట్ ఏరియా అండ్ ఇది బార్బిక్యూ ప్లేస్. నాట్ ఓన్లీ బార్బిక్యూ అని బిర్యానీ చేసుకున్నాం కదా, ఫస్ట్ బిర్యానీ తింటా ఉందాం. అది అయ్యేలోపు ఇది కొంచెం తిందాం. ఇప్పుడు అది అయిన తర్వాత దానిపైన దాడి చేద్దాం. సో ఇది మా కమ్యూనిటీలో పూల్. లెట్స్ ఓపెన్ దిస్. ఓకే ఎస్. శివా, డు యు వాంట్ ఇట్? కావాలమ్మా. రోజు ప్లేట్లు తీసుకొస్తావా? ఓకే నేను తెస్తాలే ఉండి. సో 5th month తర్వాత అత్తయ్య వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చారు. 5 months తర్వాత వివాంత సెలబ్రేషన్. గ్రాండ్ పేరెంట్స్ సో హ్యాపీ. అప్పుడే క్రిస్మస్ కదా, ఇంకా క్రిస్మస్ సీజన్ వచ్చిందని చెప్పి అప్పుడే డెకార్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ లైట్స్ అంతా ఇంకా అన్ని ఇంట్లకు కూడా వేస్తారు అనుకుంటా. చూసినావు రోషు? 32 years అయింది వీళ్ళు మ్యారేజ్ అయ్యి. ఎంత లవ్ ఇప్పటికీ ఉంది చూడండి. అసలు సూపర్. అలా ఉండాలండి. నిజాన్ని మనం భార్య భర్తలు అంటే ఒక బాండేజ్ అనేది ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నిజానే మీ లవ్ మ్యారేజ్లో ఇది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే చాలా సంతోషం అని మా పెద్ద అబ్బాయి ఇప్పుడు అంటుంటాడు. చాలా ఇన్స్పిరేషనల్ అన్నమాట. లైక్ మామయ్య అత్తయ్య చాలా కేరింగ్ గా చూసుకుంటారు అనమాట. సో ఇంట్లో వీళ్ళిద్దరు కూడా దాన్ని చూసి మోటివేట్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. చిన్నప్పుడు మన డాడీ బ్రేక్ఫాస్ట్ వచ్చాడు స్కూల్కి, తినిపించేటప్పుడు ఎలా తెలుసా, నీరు తినిపాడు.
ఇట్ట పెడతాడు. అది తినేలోపే సగం కింద పడిపోయాడు. అప్పుడు మమ్మీ చెప్పాను, అమ్మా నువ్వు తినిపించు మమ్మీ, డాడీ కష్టంగా ఉంది తినిపించలేకపోతున్నాడు అని. చిన్న కొడుకుకి చిన్న కొడుకు ఫ్రమ్ ఫార్మర్. మా డాడీకి ఇప్పుడు యాక్చువల్లీ 10 months అవుతుంది కదా. మమ్మీ వెళ్ళినప్పటి నుంచి నేను రోషనే చూసుకునేటప్పుడు వివాన్ని ఒక ప్లేట్ తినేవాళ్ళం. అయితే రోషన్ తినిపించేది లేదా నేను తినిపించేవాడిని. ఎందుకంటే ఒక పక్క వాడిని ఎత్తుకొని రోషన్ తినిపించేది. వాడిని కింద పెడుతూ ఉంటాడు అనమాట. సో ఎవరో ఒకరు ఖచ్చితంగా హోల్డ్ చేస్తూనే ఉండాలి. సో నేను పట్టుకుంటే మమ్మీకి ముద్దు పెట్టింది. ఏయ్ ఏంది డాడీ అది నాకు డాడీ నాకు డాడీ 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 కిస్ మీ డాడీ కిస్ మీ డాడీ కిస్ మీ డాడీ కిస్ మీ డాడీ. చాలా ఇది ముద్దు పెడతావా లేదు నేను తినేయమంటావా? ఏయ్ నాకు 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 వెరీ గుడ్. మమ్మీకి నాన్న, మమ్మీకి నాన్న, నాకు మమ్మీకి నాన్న, మమ్మీకి కూడా, తాతయ్యకి తాతయ్య కంటే పెట్టు తాతయ్యకి తాతయ్య నాన్న, తాతయ్యకి తాతయ్యకి ఇదో. సూపర్. ఇదనే బిడ్డలతో కలిసి marriage చేసుకోవడం అనేది ఎంత అద్భుతమో కదా. అవును డాడీ. సరే రా బార్బీకి చేసుకుందాం. సరే నేను సన్ని చేస్తూ ఉంటాను, మీరు తినండి. రారా సరే ఇంకో ముద్ద వేసుకో సన్ని. ఉండండి పెట్టేసి వస్తాను. లో ఫ్లేమ్ ఉంది కదా, బటర్ పూసావు కదా. అబ్బా చూడండి ఎంత బాగుందో. ఆయన అంటాడు కదా ఫుడ్ అని పంపైన చాలా బాగా చేస్తారు ఆయన. నేను చాలా బాగా చేస్తారు ఫుడ్. అబ్బా 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 సూపర్. బార్బిక్యూ భలే ఉంటుందండి. ఇప్పుడు మూత మూసేద్దామండి, ఒక 10 నిమిషాలు ఉంచేద్దామండి. సో జనరల్గానే ఇట్లా మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను మమ్మీ డాడీ లేకపోతే రోజు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఏదో ఒక ట్రిప్కి వెళ్ళేవాళ్ళమాట. సండేనో లేకపోతే డాడీకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు అందరికీ వెళ్ళేవాళ్ళం. ఏదో ఒక ఫారెస్ట్కి వెళ్ళేవాళ్ళం, ఎట్టనే బార్బిక్యూ చేసుకోవడము, ఫుల్ చిల్ ఉండేది లైఫ్. కోడి పెట్టేసేవాళ్ళం మనం. సన్నీ కోడి స్పెషలిస్ట్ అప్పుడు, ఫుల్ కోడి పెట్టేసేవాడు. బార్బిక్యూ స్పెషలిస్ట్, కోడి స్పెషలిస్ట్. అదే బార్బిక్యూ స్పెషలిస్ట్. రాసరి తిందురా. రోజు ఎట్లా ఉండింది? సూపర్ ఉండింది, చాలా బాగుంది, అంత పర్ఫెక్ట్ గా ఉండింది అనమాట. ఇంకా మేము చేప కోసం వెయిటింగ్. చేప ఉంది, నాకు భలే నచ్చింది అసలు, చాలా బాగుంది. ఎక్సలెంట్. ఇవాళ ఎత్తుకుంటాను, అత్తే ప్రశాంతంగా తింది. రానా చాలా తర్వాత హైదరాబాద్ స్టార్ట్ చేసిన చాలా బాగుంది, కంప్లీట్ దమ్ బిర్యానీ. అద్భుతం. ఇట్లా తినాలని చెప్పి కొంచెం కోరుకుంటా ఉన్నాను నేను. సో ఇంట్లో కూడా మేము చిన్నప్పటి నుంచి అంతే, మా నాన్న వచ్చే వరకు మేము తినేవాళ్ళం కదా ఇంట్లో. అది 10 అయినా 11 అయినా 12 అయినా, ఒక్కసారి 1 అయ్యేది. 1 వరకైనా పెట్టేసి తినేవాళ్ళం కలిసి. అంతేగాని మమ్మీ ఒకసారి, డాడీ ఒకసారి, నేను ఒకసారి చేసి అటు ఎప్పుడు లేదనమాట. ఎప్పుడు కలిసే తినేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ అందరు కలిసి తింటుంటే బ్యాక్ దోస్ డేస్. ఎస్, నేను ఎప్పుడు లేట్గా వచ్చినా కూడా అంతవరకు వెయిట్ చేసేవాళ్ళు పిల్లలు. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. రోజు ఏమో బాబుని నిద్రపడుతుంది. ఇట్లా ఒక థమ్స్ అప్ కానీ కోక్ కానీ పడితే ఇప్పుడే తాగద్దండి కోక్, ఇంకా చేప. అది తినక ముందు తాగితేనే సెట్ ఉంటుంది. అయితే నేను కూడా తాగాలి. సో ఇటు సైడ్ వీళ్ళు ఇంతసేపు నేను ఉన్నాను కదా, ఇప్పుడు మామయ్య వివాన్ని తీసుకున్నారు. సో తాతయ్య అండ్ మనవడు రిలాక్సింగ్ అండ్ చిల్లింగ్. హాయ్ చెప్పు నాన్న. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాడు వాడు. ఫొటోస్ అంతా తీసాము, సో టైర్డ్ కొంచెం.
నేనైతే ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిటింగ్. సన్నీ ఏమో 5 మినిట్స్, 5 మినిట్స్ అని చెప్పి హాఫ్ ఎన్ అవర్ చేశాడు. ఏమైనా అంటే స్లోగానే కుక్ అయితే బావుంటుంది అని చెప్పాడు. రెగ్యులర్ ఫిష్ లాగా కాదు, కొంచెం కండ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు కుక్ అవ్వాలన్నమాట. వేరే చేప అనుకో ఈజీగా అయిపోతుంది, ఇది అట్లా కాదు, కొంచెం మీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సన్నగా కుక్ అవుతుంది కదా, ఆయిల్ తక్కువ, సో అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, మేము రెడీ టు ఈట్ అనమాట. 5 to 10 minutes అంట. మీరు పడుకున్నాడా? ఈలోపు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. వాడికి ఇట్లా బిర్యానీ ఒకరిలో హాయి అయితే పడుకున్నాడు అనుకో నిద్ర వచ్చేస్తుంది. పడుకునేసాడు వాడు. అలసిపోయాడు పాపం, స్నానం చేసేటప్పుడే అలసిపోయాడు. ఇంకా కేక్ కటింగ్ కోసం ఉన్నాడు ఇంతసేపు. ఇంతసేపు కేక్ కటింగ్ కోసం వాడిని లేపామన్నమాట, అట్లే నిద్ర ఉంచాం. స్నానం చేసిన వెంటనే కోవిడ్ టైంలో పిల్లలతో కలిసి. అవును, కోవిడ్ ఇది బెస్ట్ టైం అనిపిస్తున్నాను నాకు. అంటే చాలామంది చాలా సఫర్ అయ్యారు, కానీ మనకు మాత్రం అంటే ఎక్కువ స్పెండ్ చేసే టైం వచ్చింది. అప్పుడే మ్యారేజ్ అయింది కదా, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మనకు కుదిరింది. సో ఒకరినొకరు భారతం చేసుకున్నాము. అండ్ తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ ఉండడానికి, మా డాడీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు బిజీనే. మాతో మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా 1 రోజు 2 రోజులు వచ్చేవాడు, వెళ్ళిపోయాడు. లేకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మా నాన్న ఉండేవాడు కదా, నేను మమ్మీ సన్నీ వెళ్ళిపోయేవాళ్ళం. సో కోవిడ్లోనే ఎక్కువ ఉన్నింది ఫ్యామిలీతో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడము. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం అంతే కదా, బయట ఇట్లా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా రాత్రులు 2-3 అయిపోయేది. అట్లే బయట తినేవాళ్ళం కూడా, బయట గ్రిల్ చేసుకునే వాళ్ళం. సేమ్ అదే ఫీల్ రేక్ మళ్ళీ వచ్చినట్టు నాకైతే. అనిపించింది. అలాగనే మాకు మంచి కోడలు రావడం కూడా మాకు చాలా బ్లెస్సింగ్స్ అండి నిజంగా. కోడల్లాగా మేము చూడము, ఒక కూతురులాగానే చూడడం అనేది మంచి ఇదనమాట. మా డాడీకి రోష్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళతో బాగా జెల్ అవుతారు. మా బేసిక్గా ఒక ఇంట్లో ఎలా ఉంటుందంటే అత్త కోడలు కొంచెం సెట్ అవ్వకపోవడము ఏదో ఒకటి ఉంటుంది కదా, కానీ లక్కీగా నాకేంటంటే ఆ ప్రెషర్ లేదు, హాయిగా ఉండిపోతారు. ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్నవి, బట్ అప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట. ఎవరో ఒకరు ఆ టైంకి కాంప్రమైజ్ అవ్వాలి, కొంచెం తగ్గాలి. సో ఐఎమ్ సో హ్యాపీ ఆ విషయంలో అయితే. మమ్మీకి కానీ రోషకి కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటుంది. సో నేను ఇంటర్ఫియర్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు. సో అలానే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను, మేమిద్దరు మాడుతుంటే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. సో ఎలా ఉంటుందంటే ఒక్కొరికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, సపరేట్గా ఉంటే బాగుంటుందని, లేకపోతే ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది. కొందరికి సపరేట్గా ఉంటేనే బాగుంటుంది, ఫ్యామిలీతో వద్దు అనుకుంటారు. కానీ అది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఎలాంటి పేరెంట్స్ ఉన్నారు, లేకపోతే మనం వాళ్ళతో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, వాళ్ళు మనతో ఎలా ఉన్నారు, దాని తగ్గట్టుగా నడుచుకుంటే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటారు ఇంట్లో. ప్రతి దానికి ఇప్పుడు వాళ్ళ ఏజ్ వేరేలా ఉంటుంది, మన ఏజ్ వేరేలా ఉంటుంది. వాళ్ళు ఒక జనరేషన్ చూస్తుంటారు, మనం ఒక జనరేషన్లో ఉంటాం. సో వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కంప్లైంట్ చేయరు, మేము ఎప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేయం. సో ఇంట్లో చూస్తుంటాము, మమ్మీని నేను ఎంత అఫెక్షనేట్గా చూస్తుంటానో, బిడ్డలు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. అది వాళ్ళకి అలవాటుగా అయిపోయింది. అది చాలా మమ్మీని ఎంతగా చూసుకుంటారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అవును, ఇంట్లో నుంచి వస్తుంది అది. ఇప్పుడు మా నాన్న మా అమ్మ చూసుకునే విధానం చూసే కదా. అదే విధంగా అంత లవ్ అండ్ అఫెక్షన్గా చూసుకుంటూ ఉంటాడు. నాకు చాలా సంతోషం వీళ్ళిద్దరు బాండేజ్ కూడా. రోష్ మా లైఫ్లో రావడం అనేది సో హ్యాపీ. అంటే తనెంత లక్కీయో తెలియదు, కానీ మేమైతే చాలా లక్కీ. సో అంటే చూసింగ్ లైఫ్ పార్ట్నర్ ఇస్ సో ఇంపార్టెంట్ అంటారు కదా. ఎన్ని ఆస్తులున్నా లేకపోతే ఎన్ని కష్టాలున్నా వచ్చి పోతూ ఉంటాయి, అందరి లైఫ్లో కష్టాలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ నాకేంటంటే రోష్ ఉండడం వల్ల ఇంక వేరే ఏ టెన్షన్ ఏ ప్రెషర్ ఉండదు. సో మీ ఇద్దరం కలిసి వీఆర్ గోయింగ్ టు అచీవ్ సో బిగ్ ఇన్ లైఫ్ అని ఒక చాలా స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. నాకు చాలా సంతోషం. కూతురులాగా నేను నన్ను ఎప్పుడన్నా నేను హాస్పిటల్ నుంచి వస్తానే వెంటనే మా అమ్మాయి నాకేం తెచ్చామని అంటుంటాడు. చిన్నపిల్లలాగా నాకు చాలా హ్యాపీ. రోష్ మనస్తత్వం అంతే, కొంచెం చిన్నపిల్లలాగా ఉంటుంది, కానీ అంటే తనకు తెలుసు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో. సో ఆ టైం సో మెచ్యూర్డ్ అండ్ ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఏదో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది. నేను అనుకున్నా రోషుకి పుట్టబోయే బిడ్డ కూడా ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు అందుకే అరుస్తా నవ్వుతూ ఉంటాడు అనమాట. సో ఇంట్లో లేడీస్ హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మేము అనుకుంటాము. సూపర్ రా సన్నీ. రోష్ డామినేషన్ ఎక్కువ అంటే సీ ఫుడ్లో. నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం.
కాదు అదేం సినిమా మహానటిలో ఈయన మా నాన్నగారు అంటుంటాడు అట్లా నేనేమి అవును నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరం మేము సీ ఫుడ్ తింటాం. సీ ఫుడ్కి యజమానురాలు నేనే అన్న. యాక్చువల్లీ నాకు ఫుడ్ అంటేనే చాలా ఇష్టం అన్నమాట. ఫుడీ. ఎట్లుందిరా? రోజు కరెక్ట్గా చెప్తుంది సీ ఫుడ్ అంటే. చాలా బాగుంది చూసు. ఫస్ట్ పెట్టుకోగానే టేస్ట్ చూస్తున్నాను అనమాట ఎట్లుంది అని చెప్పి, ఏదో ఫుడ్ బ్లాగర్ లాగా. యమ్మీ, చాలా యమ్మీ. నాకు దీనిపైన స్కిన్ ఇంకా ఇష్టం అనమాట. స్కిన్ బాగా ఫుల్ మంచి గ్రిల్ అయింది కదా, సూపర్ ఉంది టేస్ట్. యమ్మీ. సెకండ్ టైం రావడం కూడా ఒక రీజన్ ఉంది. సన్నీ బర్త్డే ఉంది, రోషు బర్త్డే ఉంది, క్రిస్మస్, అలాగే న్యూ ఇయర్, అలాగే మెయిన్లీ వివాన్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే వివాన్ కోసం వివాన్ రప్పించేసినాడు మళ్ళీ సెకండ్ టైం. అది చాలా స్పెషల్ కదా ఫస్ట్ ఇయర్ బర్త్డే అంటే. యా, అందులో ఫ్యామిలీ లేకపోతే చాలా కష్టం, అది లోన్లీగా ఉంటుంది. నిజంగా అయ్యో ఒక్కరు లేకపోయినా అయ్యో లేరే, అందరం ఉన్నాం కాబట్టి. వివాన్ కూడా లేసేసాడు. ఇంకా 10th మంత్ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. మెయిన్లీ ఫ్యామిలీతో కదా, ఫుల్ హ్యాపీ అనమాట. మేము చాలా మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మేము ఇంకా తినేస్తున్నాం. బాయ్. మీరు తినండి ఫిష్.